ట్రంప్ 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 సో యుఎస్ వర్త్ చూడండి ఫ్రెండ్స్, యుఎస్ ప్రెసిడెన్షియల్ ఎలక్షన్స్ అయిపోయినాయి కదా. అయితే కొద్ది క్షణాల్లో ఏంటంటే యుఎస్ ప్రెసిడెంట్గా డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారం అనేది జరగబోతుంది. ఆ ప్రమాణ స్వీకారంలో అంటే ఆ ఇనాగ్రేషన్ కార్యక్రమం తర్వాత అంటే ఆ కార్యక్రమంలో ట్రంప్ చేసే కీలకమైన కామెంట్లని బేస్ చేసుకొని స్టాక్ మార్కెట్ ఊపిరి తీసుకుంటుందా, ఏంటది ఊపిరి తీసుకుంటుందా, ఉరి తీసుకుంటాయా? సో ఆ విషయాల గురించి ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. అలాగే సో ఇన్ జనరల్గా మన నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ ఏం చేస్తున్నాయి, సో అలాగే ఈరోజు యూఎస్ మార్కెట్లో హాలిడే, సో అక్కడ ట్రెండ్ ఏం జరుగుతుంది ఇత్యాది విషయాలు చూద్దాం. అలాగే రేపు నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ ఎలా ఉంటాయి అనేది కూడా ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. చూడండి ఫ్రెండ్స్, Q3 అప్డేట్లో భాగంగా జొమాటో రిజల్ట్స్ బాగోలేదు, వీక్ పర్ఫార్మెన్స్, వీక్ కామెంట్స్ అని చెప్పచ్చు. స్టాక్ కూడా పడింది, మీరు చూసే ఉంటారు. సో ఐఆర్ఎఫ్సి యొక్క Q3 అప్డేటు, డిక్సాన్ పేటిఎం యొక్క Q3 అప్డేట్స్ అవి ఎలా ఉన్నాయో చూద్దాం. బజాజ్ ఫినాన్స్ ఎయిర్టెల్ భారీ డీల్, ఆ అప్డేట్ ఏంటి, ఓవరాల్గా నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ కథాగమనంతో వీడియోని సింపుల్గా ఎండ్ చేద్దాం. చూడండి ఫ్రెండ్స్, కొత్తగా వాచ్ చేస్తున్న వాళ్ళకి ఈటీఎఫ్కి సంబంధించిన వీడియో చూడమని చెప్తానమాట. సో ఈటీఎఫ్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్లో. చాలామంది లైట్ తీసుకుంటారు. చూడండి ఫ్రెండ్స్, వారన్ బఫెట్ గారి మనకి రిటర్న్స్ ఎంత సిఏజిఆర్ చూస్తే అరౌండ్ 20% ఉంటుంది, 20% అబౌవ్. అలాగే ఏంటంటే రాకేష్ జున్వాలా గారు చూస్తే 18%. అంటే పెద్ద పెద్ద ఏస్ ఇన్వెస్టర్సే వాళ్ళ రిటర్న్ ఎంత అంటే కనుక 18 to 20% సిఏజిఆర్ జనరేట్ చేయగలిగారు, అంతే కదా. మరి ఈటీఎఫ్లో ఇండియన్ స్టాక్ మార్కెట్లో కనుక ఈటీఎఫ్లో మీరు కంటిన్యూగా ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే ఎవ్రీ మంత్ వేస్ట్ ఖర్చులు ఉంటాయి కదా, చాలామంది వేస్ట్గా ఒక 10,000 ఖర్చు పెడుతుంటారు. అలాంటి మనీ అలాగే కొంత సేవ్ చేసుకోవాలనుకుంటారు ఒక 20 years పాయింట్ ఆఫ్ వ్యూలో. అలా ఈ 10,000 వేస్ట్ చేసి అలాగే అంటే వేస్ట్ చేద్దాం అనుకున్నాయి, అలాగే ఏంటంటే 20 years పాయింట్ ఆఫ్ వ్యూలో సేవ్ చేద్దాం అనుకున్నాయి. అట్లాంటివి ఏంటంటే ఎవ్రీ మంత్ ఈటీఎఫ్లో ఇన్వెస్ట్మెంట్ చేసిన 13 to 15% సిఏజిఆర్ ఇచ్చే పాసిబిలిటీ ఉంది ఇండియన్ స్టాక్ మార్కెట్కి. అర్థమవుతుందా? సో సేమ్ థింగ్ ఏంటంటే ఈటీఎఫ్లో ఏంటంటే మీకు రిస్క్ ఉండదు. ఈ స్టాక్ అయితే కనుక ట్రాక్ చేస్తూ పలానా ఎక్స్ట్రా కంటే ట్రాక్ చేస్తూ ఉండాలి. అది ఏదైనా తేడా పడి ఏదైనా బ్యాంక్రప్ట్ అయితే మొత్తం పోతాయి, కానీ ఈటీఎఫ్లో అట్లా కాదు. సో ఈ వీడియో కంప్లీట్గా వివరంగా చూడండి. ఎవ్రీ మంత్ మీరు ఏంటంటే ఎస్ఐపి లాగా ఈటీఎఫ్లో కొంత ఇన్వెస్ట్మెంట్స్ అనేవి చేసుకోవచ్చు మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ని కలిసి. కాబట్టి ఇలాంటి వీడియోస్ మిస్ చేయొద్దు. సో ఇట్లాంటి వీడియోస్ ఉంటాయి కాబట్టే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి తీరాలి అని చెప్తాను. పనిలో పనిగా వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు. చూడండి ఫ్రెండ్స్, యుఎస్ ప్రెసిడెంట్గా ట్రంప్ అనే నేను. సో ట్రంప్ మనకి ఇనాగరేషన్ కార్యక్రమం కొద్ది క్షణాల్లో ప్రారంభమవుతుంది. సో ఇక్కడ థింగ్ ఏంటంటే తను ఇనాగరేషన్ టైంలో తను ఏ కామెంట్స్ చేస్తారు అనేది చాలా ఇంపార్టెంట్. ఇఫ్ పాసిబుల్ ఏంటంటే రేపు ఎర్లీ మార్నింగ్ వీడియో కూడా మనం చేసుకునే ప్రయత్నం చేద్దాం. స్టాక్ మార్కెట్ ఊపిరి తీసుకుంటుందా, ఊరి వేసుకుంటుందా చూద్దాం. అసలు యుఎస్ మార్కెట్లో ఈరోజు హాలిడే, కానీ అక్కడ ఓవరాల్గా నాస్డాక్ యొక్క ట్రెండ్ ఏంటో చూసి దాని తర్వాత నిఫ్టీ యొక్క కథాగమనం ఈరోజు ఏం జరిగింది, రేపు ఏం జరిగే పాసిబిలిటీ ఉంది అనేది చూద్దాం పదండి. చూడండి ఫ్రెండ్స్, స్క్రీన్ మీద ఏంటంటే నాస్డాక్ యొక్క చార్ట్ చూస్తున్నాము. సో మనకి లాస్ట్ సెషన్స్లో ర్యాలీ వచ్చింది కదా. సో ఈరోజు అయితే హాలిడే, ఎందుకనంటే మనకి ఇక్కడ ట్రంప్ గారు ప్రమాణ స్వీకారం చేస్తూ ఉన్నారు కదా, సో దానివల్ల అనమాట. సో ఇక్కడ థింగ్ ఏంటంటే చూడండి, ట్రంప్ ప్రమాణ స్వీకారం తర్వాత ఏం జరగబోతుంది అని మనం అనాలిసిస్ చేద్దాం అనుకుంటాం. ఈవెన్ యుఎస్లో వాళ్ళు కూడా దాని తర్వాత ఏందో చేద్దాం అనుకుంటారు. కానీ ఆ ఇనాగ్రేషన్ కన్నా ముందే ఏంటంటే ర్యాలీ జరిగింది చూసారా. ఏ కంట్రీకైనా సరే ఆ ప్రెసిడెంట్ ఇనాగ్రేట్ అవ్వడం అనేది ఆ రోజు ఎవరన్నా కానీ ఆ కంట్రీకి పాజిటివ్ న్యూస్ అనమాట. అయితే దానికన్నా ముందే క్లవర్గా బై చేసుకుంటూ వచ్చారు. కానీ బ్రాడ్ పిక్చర్ చూస్తే ఏంటంటే యుఎస్ మార్కెట్ స్టిల్ డౌన్ ట్రెండే ఉంది. కాబట్టి ఈ ఇనాగ్రేషన్ కార్యక్రమం అయిన తర్వాత ఏంటంటే మార్కెట్లో ఏంటంటే రేపు కానీ అప్కమింగ్ డేస్ కానీ ఏంటంటే మళ్ళీ యుఎస్ మార్కెట్లో కిందకి దౌడు చేసే కార్యక్రమే కనిపిస్తూ ఉంది. సో ట్రెండ్ ఏమీ చేంజ్ అవ్వలేదు. సో ఇలా కీలకమైన ఈవెంట్స్ ఉన్నప్పుడు ఏంటంటే కాస్త రిలీఫ్ ర్యాలీ, చూడండి డౌన్ ట్రెండ్ కాస్త ఏంటంటే రిలీఫ్ ర్యాలీ. సో అది కూడా ఏంటంటే దట్టు డౌజన్స్ చూస్తే కనుక షార్ట్ కవరింగ్ ఏరియా నుంచి ఏంటంటే ర్యాలీస్ వచ్చాయి. కాబట్టి మరొక్కసారి ఏంటంటే
మురిపించి ముంచబోతుంది యూఎస్ మార్కెట్లు. అవి నేను రేపు గురించి చెప్పట్లేదు, కమింగ్ డేస్లో స్పష్టంగా ఏంటంటే మీరు చూస్తారనమాట. ట్రంప్కి సంబంధించిన థింగు, అలాగే షార్ట్ కవరింగ్ జోన్ నుంచి వచ్చిన ర్యాలీ, ఇక్కడ ఉన్న బయాటస్ వల్ల వచ్చిన ర్యాలీ, సో టెంపరీ బౌన్స్ లాగే కనిపిస్తూ ఉంది. ఎందుకంటే బాటమ్ అవుట్ అయితే కనుక ఈ ఏరియాలోనే ఎక్కువ వోల్టాలిటీ ఉంటుంది. అట్లాంటిది లేకుండా స్ట్రైట్ లైన్లో వెళ్ళింది అని అంటే ఆ ట్రంప్ ఇనాగ్రేషన్ ఈవెంట్ని బేస్ చేసుకొని ముందు వచ్చిన ర్యాలీ అని చెప్తాను. ఆ ఇనాగ్రేషన్ అయిపోయిన తర్వాత దబిడే చేస్తారు. అందులో మీరు కావాలంటే ఒక 2 days వెయిట్ చేసి చూడండి, దబిడే కొడతారు యూఎస్ మార్కెట్కి. చూడండి సార్, మరి మన నిఫ్టీ యొక్క కథ ఏంటి, అసలు మన పరిస్థితి ఏంటి అని అంటే చూడండి సార్, డౌన్ ట్రెండ్ నడుస్తుంది. బ్రాడ్ పిక్చర్ ఆఫ్ ది స్టాక్ మార్కెట్ డౌన్. సో అట్లాగే ఎస్టర్డే వీడియోలో చెప్పాను, కాస్త ర్యాలీస్ రానియండి, కాస్త ర్యాలీ రండి. ఇవాళ వచ్చిన ర్యాలీ సరిపోదు, ఇంకాస్త పైకి ర్యాలీ వస్తే ఏంటంటే అప్పుడు కిందకి వెళ్తుందేమో అని థింక్ చేయాలి. ఎందుకని బ్రాడ్ పిక్చర్ డౌనే, కానీ బ్రాడ్ పిక్చర్ డౌన్ అయినా కూడా సో ఇట్లా మధ్యలో వచ్చే టెంపరీ బౌన్స్లు ఉంటాయి కదా, చూడండి ఇలా టెంపరీ బౌన్స్ వస్తుంది కదా. ఆ టెంపరీ బౌన్స్ వచ్చిన తర్వాత ఏంటంటే మనకి ఏదైనా షార్ట్ సేల్ చేసే థింకింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో డౌన్ సైడ్ థింక్ చేసే వాళ్ళకి ఏంటంటే ఆ ర్యాలీస్ని థింక్ చేయమని స్ట్రాటజీ చెప్తుంది. ఏంటంటే ఏదైనా థింకింగ్ ఏంటి, డౌన్ ట్రెండ్ నడుస్తున్నప్పుడు ఎగబడి సెల్ ఆఫ్ చేయడం కాదు, సో ర్యాలీస్లో సెల్ ఆఫ్ చేయాలి. ఎందుకంటే ర్యాలీస్ వచ్చి కింద పడేటప్పుడు సెల్ ఆఫ్ చేస్తే మీ స్టాప్ లాస్ ఈజీగా అవుతుంది. కాదు అని డౌన్లో సెల్ ఆఫ్ కొట్టారనుకోండి, సడన్గా టెంపరీ బౌన్స్లు 1-2 days వచ్చిందంటే మీ స్టాప్ లాస్ హిట్ అయ్యిందంటే మీరు స్టాప్ అవుట్ అవుతారు. అర్రే మార్కెట్ ర్యాలీ అయిపోతుందని మీరు బై చేస్తే అప్పుడు మళ్ళీ కిందకు కొడుతుంది. ఇలా మీలో చాలామందికి జరిగే ఉంటుంది. కాబట్టి బ్రాడ్ పిక్చర్ ఏంటంటే డౌనే ఉంది. చూడండి, డౌన్ ట్రెండే నడుస్తుంది. మధ్యలో షార్ట్ కవరింగ్ ర్యాలీస్ వచ్చినప్పుడు మనం డౌన్ సైడ్ థింక్ చేయాలి, షార్ట్ కవరింగ్ ర్యాలీ వస్తే డౌన్ థింక్ చేయాలి. షార్ట్ కవరింగ్ ర్యాలీ వచ్చేలాగా ఉంది, రానియండి. షార్ట్ కవరింగ్ ర్యాలీ వస్తుంది అని మీరు బై పాయింట్ ఆఫ్ వ్యూలో వెళ్ళినా ఇబ్బంది పడతారు. ఎందుకంటే డౌన్ ట్రెండ్లో షార్ట్ కవరింగ్ ర్యాలీకి టార్గెట్ని మీరు ఫిక్స్ చేయలేరు. షార్ట్ కవరింగ్ ర్యాలీ మీరు అనుకున్నట్లుగా రావచ్చు, రాకపోవచ్చు, కానీ ర్యాలీ వస్తే కనుక నరుగుతారు. కానీ ర్యాలీ వచ్చేదాకా వెయిట్ చేయక తప్పదు. ఓవరాల్గా నేనేం చెప్పాను, వెయిట్ చేయక తప్పదు. అట్లాగే మనం ఏం చెప్పాము, F&O ట్రేడింగ్ అనేది ఇలాంటి మార్కెట్ టైంలో వద్దనమాట. బాగా నిఫ్టీ డిస్కౌంట్ అయిన తర్వాత బాటమ్ అవుట్ అవుతూ ర్యాలీ అవుతుంటుంది కదా, ఆ మొదలు మీరు పట్టుకుంటే ఏంటంటే 1000 to 1500 points మీరు ఏం చేయొచ్చు. ఇట్లాంటి మార్కెట్లో నేనే వ్యక్తిగతంగా F&O జోలికి వెళ్ళను. మిమ్మల్ని చేయమని నేను ఎలా చెప్తాను, నా సబ్స్క్రైబర్స్ చాలా తక్కువ మంది, ఆ విషయం నాకు తెలుసు. కానీ సో వాళ్ళు ఎంత తెలివైన వాళ్ళు ఎంత తెలివి ఉంటేనే మన ఛానల్కి వస్తారో ఆ విషయం కూడా నాకు తెలుసు. ఆ విషయం మీకు కూడా తెలుసు, అది వేరే విషయం. ఎందుకంటే అంత ఈజీ థింగ్ కాదు. సో మన సబ్స్క్రైబర్స్ ఎంత యాక్టివ్గా ఉంటారనేది, సో మన అండర్లో డిమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకుని ఉంటారు కదా, సో వాళ్ళకి చూస్తే తెలిసిపోద్ది అనమాట. అకౌంట్లు ఎంత క్లవర్గా, ఎంత కరెక్షన్లో చాలా ఆచితూచి ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉంటారనమాట. సో అందుకే ఏంటంటే చాలాసార్లు నాకు వ్యక్తిగతంగా ఏంటంటే అప్రిషియేషన్స్ వచ్చినాయి అనమాట. అంటే బ్రోకింగ్ కంపెనీలు పేర్లు నేను చెప్పను, కానీ పెద్ద హెడ్లైన్ ఏంటంటే ఫోన్ చేసి, మీ వాళ్ళు యాక్టివ్గా ఉండడానికి కారణం ఏంటి ఇన్ని సంవత్సరాలుగా అంటే, మా వాళ్ళు ఈక్విటీ మార్కెట్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తారు, కరెక్షన్లో ఎక్కువ అగ్రెసివ్గా ఉంటారు, ర్యాలీస్లో ఆడుకుంటా పాడుకుంటా ఎంజాయ్ చేస్తారనేది చెప్పాను. అదే, అంతకంటే ఏముంది దాంట్లో, అంతకంటే కొత్త విషయం ఏమి కాదు. కాబట్టి ర్యాలీస్ రానివ్వండి, షార్ట్ కవరింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో థింక్ చేసేవాళ్ళు అని చెప్తాను, ఎడ్యుకేషనల్ వ్యూ చెప్తున్నాను. అలాగే F&Oని అవాయిడ్ చేయండి. ఈ కరెక్షన్లో మంచి వజ్రాల లాంటి స్టాక్స్ రంగురాళ్ళకు దొరుకుతాయి. కాబట్టి కాచు కూర్చుందాం. కాస్త విరామం ఇచ్చాను, ఎందుకంటే ఇంకా ఈ ర్యాలీ వచ్చి కాస్త డౌన్ ట్రెండే కొనసాగేలాగా ఉంది. కాబట్టి ఇంకాస్త చీప్గా ఉంటే కనుక స్టాక్స్ని స్టడీ చేయడానికి, అబ్జర్వ్ చేయడానికి బాగుంటుందని చెప్పి వెయిట్ చేస్తూ ఉన్నాను. కాబట్టి తొందరపడాల్సిన సమయం కాదు, కాస్త వెయిట్ చేస్తే మంచిదని నేను అనుకుంటున్నాను. కాబట్టి అదనమాట కథ. అది ఫ్రెండ్స్ నిఫ్టీ యొక్క వ్యూ. ఫ్రెండ్స్ అలాగే ఎయిర్టెల్ బజాజ్ ఫైనాన్స్ పార్ట్నర్ ఫర్ డిజిటల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ అనమాట. సో ఈ టైఅప్ అవటం అనేది మంచిదనమాట. ఇక్కడ చూడండి, కంబైన్స్ ఎయిర్టెల్స్ 37 crore కస్టమర్స్ ప్లస్ అండ్ డిజిటల్ నెట్వర్క్ విత్ బజాజ్ 27 product suite అండ్ 70K ఏజెంట్స్. సో అర్థమవుతుందా? సో కాబట్టి ఇద్దరికీ బెనిఫిట్ అయ్యేది, అర్థమవుతుందా? సో ఆ విషయం అనేది చూడండి అనమాట. ఇక్కడ థింగ్ ఏంటి, వాళ్ళ హైలైట్స్ ఏంటి, అలాగే 2 బజాజ్ ఫైనాన్స్ ప్రొడక్ట్స్ లైవ్ ఆన్ ఎయిర్టెల్ థ్యాంక్స్ యాప్ ఎక్స్పాండింగ్ టు 4 by March 2025 అంట. సూపర్బ్ అనమాట, ఇది కూడా మంచిదే. ప్రొడక్ట్స్ ఇంక్లూడ్ గోల్డ్ లోన్స్, బిజినెస్ లోన్స్, ఇన్స్టా ఈఎంఐ కార్డ్స్ అండ్ పర్సనల్ లోన్స్. చూడండి సార్, కొలాబరేషన్ అవటం వీళ్ళిద్దరూ, అది ఖచ్చితంగా ఏంటంటే బజాజ్ ఫైనాన్స్కి మంచిదే. బజాజ్ ఫైనాన్స్ని ట్రాక్ చేస్తూ ఉంటాం కాబట్టి డిప్స్లో బజాజ్ ఫైనాన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్కడ థింక్ చేయొచ్చు అనేది ఒకసారి చార్ట్లో చూద్దాం.
సో ఈ చార్ట్లో చూద్దాం ఎక్కడ అనేది చార్ట్లో చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, బజాజ్ ఫినాన్స్ యొక్క చార్ట్ థింగ్స్ చూసే ముందు సో ఇక్కడ మీరు చూడండి, మీరు వీడియో కింద మీలో ఎవరికైనా డిమాట్ అకౌంట్ ట్రేడింగ్ లేకపోతే కనుక వీడియో కింద డిస్క్రిప్షన్లో చూడండి, ఇక్కడ నేను ఏంజల్ ప్రొవైడ్ చేశాను. అలాగే మీరు ఇక్కడ లింక్ క్లిక్ చేస్తే ఏంటంటే ఏంజల్ వస్తుంది. మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి ఓటీపీ ఎంటర్ చేసి కంటిన్యూ క్లిక్ చేస్తే మీకు 10 minutesలో అకౌంట్ ఓపెన్ అవుతుంది. మీకు స్టాక్ మార్కెట్లో ఎక్స్పీరియన్స్ ఉంటే కనుక ఏంజల్ 1 బాగుంటుంది. ఏంజల్ 1 అంటే ఇంతకుముందు ఏంజల్ బ్రోకింగ్ చాలా ఓల్డెస్ట్ వీళ్ళు ఏంజల్ బ్రోకింగ్ అని ఉండేది. అప్పుడు ఫుల్ టైం బ్రోకర్స్ అనమాట. ఇప్పుడు ఏంటంటే ఏంజల్ 1 అంటే మ్యూచువల్ ఫండ్స్ ఇవన్నింటిలోకి వచ్చారు. గోల్డ్ బాండ్స్ ఇట్లాంటి వాటిలో కూడా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు మనం. ఇవన్నీ ఫీచర్స్ ఉంటాయి. అలాగే పర్ ట్రేడ్ 20 రూపీస్ మాత్రమే ఛార్జ్ చేస్తున్నారు అనమాట వాళ్ళు. కాబట్టి అకౌంట్ ఓపెన్ చేసిన వాళ్ళు ఐడిని మా టీం నెంబర్కి పంపించడం మర్చిపోవద్దు, వాట్సాప్. ఎందుకంటే మీరు అకౌంట్ క్రియేట్ చేస్తే ఐడిని మా టీం నెంబర్కి వాట్సాప్ చేశారనుకోండి, ఆ బట్లర్ బ్రోకింగ్ కంపెనీ వాళ్ళు ఏదైనా వెబినార్లు కండక్ట్ చేస్తే మీకు ఇంటిమేట్ చేస్తాను. అలాగే నా వ్యక్తిగతమైన వెబినార్లు ఉంటాయి, క్యాండిల్ స్టిక్స్, మనీ మేనేజ్మెంట్ అంటే ఏంటి, అది బిగినర్స్ నష్టపోకుండా మినిమం గైడెన్స్ అనేది అప్పుడప్పుడు వెబినార్ల ద్వారా ఎడ్యుకేషన్ గైడెన్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది. కాబట్టి అకౌంట్ ఓపెన్ చేసిన వాళ్ళు ఐడిని మా టీం నెంబర్కి పంపించడం మర్చిపోవద్దు అని చెప్తాను. చూడండి సార్, బజాజ్ ఫినాన్స్ వాళ్ళు సో మనకి రీసెంట్గా Q3 అప్డేట్తో ఏంటంటే బూస్టింగ్ అయ్యి ర్యాలీ అయింది, కాస్త ప్రాఫిట్ బుకింగ్ మళ్ళీ ర్యాలీ అయింది. సో మన నిఫ్టీ బాగా డీప్గా కరెక్ట్ అయినా కూడా బజాజ్ ఫినాన్స్ దొరికే అవకాశాలు కనిపించట్లేదు. సో నేను వెయిట్ చేస్తున్న లెవెల్ అయితే కనుక ఇప్పుడున్న చార్ట్కి 6966 కన్నా కిందకు వస్తే చూస్తానన్నమాట. నిఫ్టీలో కాస్త ఒక 5 to 10% కరెక్షన్ వస్తే కానీ, అట్లీస్ట్ ఒక 5% కరెక్షన్ నిఫ్టీలో వస్తే, 5% కరెక్షన్ అబవ్ వస్తే కానీ ఈ 6966 కిందకి వచ్చే అవకాశాలు కనిపించట్లేదు. రాకపోతే చేసేది ఏం లేదు, ఈ లైన్ కన్నా కిందకు వస్తే కనుక అబ్జర్వ్ చేద్దామని చెప్తాను. స్ట్రాటజీ పాయింట్ ఆఫ్ వ్యూలో అబ్జర్వ్ చేద్దాం. చూడండి సార్, ఇక్కడ ఎట్రిషన్ రేట్ చూడండి, అలాగే హెడ్ కౌంట్ చూస్తే ఐటీ గెయిన్స్కి టీసీఎస్ చూస్తే కనుక 13% ఉంది. ఇట్లా మీరు చూస్తే కనుక ఎట్రిషన్ రేట్ అంటే ఏంటి అని అంటే, కంపెనీలో ఎంప్లాయీలు కంపెనీ నుంచి కంపెనీకి జంపు కొడతా ఉంటారు కదా, మీలో కూడా ఐటీ కంపెనీలు ఉన్నారు, ఐటీ ఎంప్లాయీస్ ఉన్నారు కదా. సో ఎట్రిషన్ రేట్ అంటే మీకు తెలిసే ఉంటుంది. అంటే ఎంత పర్సంటేజ్ ఆఫ్ ది పీపుల్ వెళ్ళిపోతున్నారు ఆ కంపెనీ నుంచి అనేది కనిపిస్తూ ఉంది కదా. అలాగే హెడ్ కౌంట్ కూడా తగ్గుతూ ఉంది చూడండి, టీసీఎస్ది తగ్గుతూ ఉంది, అలాగే టెక్ మహీంద్రా తగ్గింది, విప్రోది అయితే ఎట్రిషన్ రేట్ ఎక్కువ ఉంది, మళ్ళీ ఎంప్లాయీ కౌంట్ తక్కువ ఉంది. సో ఇది బ్యాడ్గా కనిపిస్తూ ఉంది. అందుకే విప్రో యొక్క థింగ్స్ మీద ఏంటంటే సెల్ కొట్టి టార్గెట్లు కనిపిస్తూ ఉన్నాయి బ్రోకింగ్ కంపెనీలు. ఇట్లాంటివన్నీ చూసిస్తూ ఉంటారు. మీరు ఐటీ కంపెనీ యొక్క రిజల్ట్స్ కానీ కామెంట్స్ చూస్తే కనుక వాళ్ళు రిజల్ట్స్ ఏమో అంతంత మాత్రంగా ఉన్నాయి, కామెంట్లు చూస్తే ఏంటంటే Q4కి సంబంధించి డీగ్రోత్ ఇచ్చారనమాట విప్రో కానీ, అలాగే మనకి ఇన్ఫోసిస్ కూడా ఓవరాల్గా 25కి సంబంధించి గైడెన్స్ బాగానే ఉన్నా Q4కి సంబంధించి డీగ్రోత్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఆ నెంబర్స్ కనిపిస్తూ ఉండటంతో కాస్త ఐటీ కంపెనీలకి కాస్త వరీ కనిపిస్తూ ఉంది. పెద్ద చెడేమి కాదు, ఒక 2-3 quarters అట్లా ఉంటే మనకి స్టాక్స్ డిస్కౌంట్లు దొరుకుతూ ఉంటాయి. లాస్ట్ క్వార్టర్ కూడా అలాగే ఉంది కదా, ఈ క్వార్టర్ ఇంకొక క్వార్టర్ కూడా అట్లా ఉందనుకోండి, మీకు ఒక 30 to 35% మంచి ఐటీ గెయిన్స్ తక్కువలో దొరుకుతాయి. ఇప్పుడు టీసీఎస్, ఇన్ఫోసిస్ లాంటి 30 to 35% డిస్కౌంట్లో దొరకాలంటే అస్తమానం దొరకవు. ఎవ్రీ 3 yearsకి డబుల్ అయ్యే కంపెనీలు అయ్యి, రిలయన్స్ కానీ, టీసీఎస్ కానీ, ఇన్ఫోసిస్ కానీ మీరు చూసుకోండి కావాలంటే ఓవరాల్గా 10 years పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకోండి. అంతేకాని నేను వాళ్ళకి ఉన్నాను 3 yearsకి డబుల్ అన్నావు కదా, 1 yearలో నాకు అవ్వలేదు, రిలయన్స్ తూట్లు పొడిచింది అనొద్దు. మీరు 10 years పీరియడ్ ఆఫ్ టైంలో హిస్టరీ చెప్తున్నాను అనమాట. ఎవ్రీ 3 yearsగా యావరేజ్గా ఇన్ఫోసిస్, టీసీఎస్ ఇట్లాంటివి ఏంటంటే మీకు 100% దాకా ఏంటంటే రిటర్న్స్ కనిపిస్తూ ఉండొచ్చు అనమాట. ఇప్పటిదాకా జరిగింది. సో నేను చెప్తున్నాను అనమాట. సో ఈ విషయాలన్నీ గుర్తుపెట్టుకోండి. కాబట్టి అవి డిస్కౌంట్ అయ్యి ఏదన్నా టెంపరీగా దొరికితే అవి మనకి అడ్వాంటేజే కానీ డిసడ్వాంటేజ్ ఎట్టి పరిస్థితుల్లో కాదు. చూడండి ఫ్రెండ్స్, దాని తర్వాత పేటీఎంకి సంబంధించి పేటీఎం యొక్క రెవెన్యూ ఇయర్ పాయింట్ ఆఫ్ వ్యూలో డ్రాప్ ఉంది. అలాగే నెట్ ప్రాఫిట్ అంటే వాళ్ళు లాస్ పోస్ట్ చేస్తారు. సో మీకు తెలిసిందే కదా, న్యూస్ కంపెనీ అది లాస్ పోస్ట్ చేస్తూ ఉంటారు. కాకపోతే మనకి ఇయర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటంటే కాస్త తక్కువ లాస్ పోస్ట్ చేశారనమాట. ఇవి పేటీఎంకి సంబంధించిన అబ్జర్వేషన్స్. అలాగే జొమాటోకి సంబంధించి ప్యాట్ 66% డౌన్ ఉంది మనకి. అలాగే రెవెన్యూ 12% అప్ ఉంది. సో మనకి ప్యాట్ డౌన్ అవటం, అలాగే కామెంట్స్ చూస్తే కనుక వీక్ కామెంటరీ ఫ్రమ్ ద జొమాటో అని కనిపిస్తూ ఉంది. వీఆర్ గోయింగ్ త్రూ ఏ బ్రాడ్ బేస్డ్ స్లో డౌన్ ఇన్ డిమాండ్ విచ్ స్టార్టెడ్ డ్యూరింగ్ ద సెకండ్ హాఫ్ ఆఫ్ ది నవంబర్. చూడండి సార్, మేజర్ కంపెనీస్ ఏంటంటే డిమాండ్ కన్సర్న్స్ అనమాట. కాబట్టి ఇన్ఫ్లేషన్ మనకి సిపిఐ డేటా ఉంది కదా, అది కంట్రోల్ అయ్యి ఆర్బీఐ వడ్డీ రేట్లు
మనకి తగ్గిస్తే తప్ప మార్కెట్లో మళ్ళా మనకి బూస్టింగ్ రాదనమాట. కాబట్టి జాగ్రత్తగా మేనేజ్మెంట్ కామెంట్స్ రిజల్ట్స్ మనం చూస్తూ ఉంటే నిఫ్టీ ఎగబడి ఆల్ టైమ్ హైకే అయితే వెళ్ళదు అనే విషయం అర్థమవుతుంది. కాబట్టి ఇప్పుడు వచ్చే ర్యాలీ షార్ట్ కవరింగ్ ర్యాలీ అయ్యే పాసిబిలిటీ ఉంది అనేది ఈ డేటా బట్టి అర్థమవుతుంది అని చెప్తాను. అలాగే డిక్సాన్ టెక్ యొక్క Q3 అప్డేటు, ప్యాడ్ చూస్తే సూపర్గా పెరిగింది, రెవెన్యూ చూస్తే సూపర్గా పెరిగింది, మంచి రిజల్ట్స్ని పోస్ట్ చేసింది అని చెప్తాను. చూడండి అలాగే IRFC యొక్క Q3 అప్డేటు. సో ప్యాడ్ చూస్తే మనకి ఇయర్ పాయింట్ ఆఫ్ వ్యూలో పెరిగింది. సో రెవెన్యూ ఏంటంటే సో ఆల్మోస్ట్ ఏంటంటే ఫ్లాట్గానే ఉంది. సో ఒకసారి చూడండి అని చెప్తాను. చూడండి అలాగే బ్యాంక్ నిఫ్టీ పాయింట్ ఆఫ్ వ్యూలో సో షార్ట్ కవరింగ్ ర్యాలీయే. సో మనం వెయిట్ చేయమని చెప్పాము ఎస్టర్డే వీడియోలో, మీరు చూసే ఉంటారనమాట. ర్యాలీ కోసం వెయిట్ చేయండి అని. ఫర్దర్గా కూడా ర్యాలీ వస్తే బాగుండు. ఫర్దర్గా ర్యాలీ వస్తే డౌన్ సైడ్ పాయింట్ ఆఫ్ వ్యూ థింక్ చేయడానికి పనికొస్తుంది అని చెప్తాను. ఎందుకంటే డౌన్ ట్రెండ్లో ఏంటంటే ర్యాలీ వచ్చిన తర్వాత ఫాల్ ఉంటుంది చూసారా, ఆ ఫాల్ బాగుంటుంది. ర్యాలీ రాకుండా లోయర్ లెవెల్లోనే షార్ట్ సెల్ చేస్తేనంటే మీ స్టాప్ లాస్ హిట్ అవుతాయి. పైకి వెళ్తుంది కానీ బై చేస్తే మీరు అనుకున్న టార్గెట్ అనేది రాకపోవచ్చు. అసలు ఇట్లాంటి పరిస్థితుల్లో F&O చేస్తే చాలా ఇబ్బంది. మామూలుగా ఏదైనా థింక్ చేయాలి అని అంటే కనుక ఎడ్యుకేషనల్గా ఈ కాస్త ర్యాలీ వచ్చి దాని తర్వాత డౌన్ సైడ్ థింక్ చేస్తే మనకి ఏదైనా ఉపయోగపడే అవకాశాలు ఉన్నాయి. కాస్త ర్యాలీ వచ్చిన తర్వాత డౌన్ సైడ్ థింక్ చేయాలా వద్దనేది ఆ మూమెంట్ని బట్టి చూడాల్సి ఉంటుంది. కాబట్టి ఫర్దర్ వీడియోస్లో వాటి గురించి మనం డిస్కషన్ అనేది చేసుకుందాం. సో అది ఫ్రెండ్స్ మనకి ఈరోజు వీడియో. నచ్చితే లైక్ చేయండి. అలాగే కొత్త వాళ్ళైతే ఈ పాటికి సబ్స్క్రైబ్ చేసి ఉంటారు ఇప్పటిదాకా వీడియో చూసారంటే. మీకు ఏదన్నా డౌట్లు ఉన్నా కామెంట్ సెక్షన్లో అడగండి. రేపు ఎర్లీ మార్నింగ్ లోపు రిప్లై ఇచ్చే ప్రయత్నం అనేది చేస్తాను. సో సెలవు మరి. బాయ్ ఫ్రెండ్స్, గుడ్ డే.